తమిళనాడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే ఎలాంటి హామీలు ఇస్తారో చూడాలి. ఎందుకంటే మొదట్లో దాన్ని విమర్శించి ద్వేషించినటువంటి అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా ఇప్పుడు అదే బాట పడుతున్నటువంటి సందర్భం. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి డిఎంకేకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినటువంటి ఏఐడిఎంకే తొలి విడత మేనిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి నెలకి 2,000 రూపాయల డబ్బులు. ఇది ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో 1,500 ఇస్తానని ఇవ్వట్లేదు. దానికి అదేదో P4 అని చెప్పుకొచ్చారు. బట్ మహారాష్ట్రలో ఇచ్చారు. ఇకపోతే సిటీ బస్సుల్లో ఇప్పటిదాకా మహిళలకి ఫ్రీ బస్సు ఉంది కదా, ఇక పైన పురుషులకు కూడా ఫ్రీ బస్సు అట. అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఉచిత ఇళ్ల నిర్మాణం దశాబ్దాల నుండి జరగాల్సింది ఇంకా ఆ స్టేట్మెంట్లకే పరిమితం అవుతుంది. ఈ దఫా వీళ్ళు హామీ ఇస్తున్నారు. ఉపాధి హామీ 10 దినాలు 150కి పెంపు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. దాన్ని వీళ్ళ పేరుతో క్రెడిట్ చేసుకుంటున్నారు. 5 లక్షల మంది మహిళలకి 2 వీలర్ స్కీమ్ కింద 25,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి వాళ్ళు బండి కొనుక్కుంటే 25,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చాడు ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి.